ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. సినిమాని వదలడం అంత ఈజీయా సార్? అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జీవితంలో అన్నీ ఉన్న ఒక కుర్రాడు, ఈవెన్ బీటెక్ చదివేటప్పుడు కూడా ఒక సొంత కారు వేసుకొని సొంత కారులో తిరిగే ఒక కుర్రాడు, యాక్టర్ అవ్వాలని నిర్ణయించుకున్న తర్వాత ఒక బిల్డింగ్లో టాప్లో ఒక రూమ్ మొత్తం తనకి డ్యాన్స్కి యాక్టింగ్కి కేటాయించేసుకున్న ఒక కుర్రాడు, సినిమాని అమితంగా ప్రేమించే రెయిన్బోలు ప్రాక్టీస్ చేసిన ఒక కుర్రాడు, 10-12 ఏళ్ళ కెరియర్ గ్రాఫ్లో 30కి పైగా సినిమాలు చేసిన ఒక కుర్రాడు, సినిమాని వదిలేయడం అంత ఈజీయా? చాలా కష్టం, చాలా కష్టం. కానీ ఎంత కష్టమైనా నాకేమనిపించిందంటే, ఒకటి నాకు ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వకపోవటం, ఇది అలాంటి సబ్జెక్ట్స్ రాకపోవటం. ఇంకోటి, ఎన్నిసార్లని ఆడియన్స్ని డిసప్పాయింట్ చేస్తాం. సార్, మన ప్రేక్షకులు ఉన్నారు, తెలుగు ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఉన్నారు. ఉట్టి ఫ్యాన్స్ అనే కాదు, సినిమా చూస్తే ఎవళ్ళైనా సరే అందరూ హీరోల ఫ్యాన్స్ కూడా చూస్తారు సినిమా అనేది. అదేమి నా ఫ్యాన్సే చూస్తారని లేదు. బట్ ఎన్నిసార్లు డిసప్పాయింట్ చేస్తాం, వాళ్ళు ఎన్నిసార్లు థియేటర్కి పంపించి ఇది బోర్ కొడుతున్నాడు అని ఎన్నిసార్లు అనిపించుకుంటాం అనేది ఒక ఫ్యాక్టర్. అట్లాగే ప్యారలల్గా ప్రొడ్యూసర్స్కి డబ్బులు పోతాయి. సార్, ఎవరైనా డబ్బులు పోతే అది కష్టమే వాళ్ళకి, అది కొంచెం పెద్దదో. సో ఈ 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఇట్లా ఎందుకు చేయటం, నేను మళ్ళీ చేస్తే అట్లీస్ట్ నాకు కాన్ఫిడెన్స్ ఉండాలి, లేదా వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండాలి, డైరెక్టర్ ప్రొడ్యూసర్కి. అట్లా కూడా ఛాన్సులు ట్రై చేసాం. సరే నేను చెప్పేవాడిని చేయటం అవసరమా, ఇదేమో వర్కౌట్ అవుతుందా లేదా అని. లేదు మాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఓకే, మీ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మీ కాన్ఫిడెన్స్ మేబీ మీది కూడా అవ్వచ్చు కదా అని అట్లా కొంత ట్రావెల్ చేయడం జరిగింది. దెన్ ఒక పాయింట్లో ఇంక ఇది ఇట్లా వర్కౌట్ అవ్వదని చెప్పేసి కంప్లీట్గా కష్టమైనా కూడా దిస్ ఈజ్ రిక్వైర్డ్ అని. ఈ గ్యాప్లో ఆ పెయిన్ని ఎలా తీసుకున్నారు సార్? అంటే వేరే వైపుకి లైఫ్ని షిఫ్ట్ చేశారా, వేరే వ్యాపకాల్లో పడిపోయారా, లేదంటే ఆ పెయిన్ని ఎలా క్యారీ చేయగలిగారు? పెయిన్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఎవ్రీడే ఉంటుంది. సినిమా ఏంటి అట్లా అని ఉంటుంది, మళ్ళీ మన లైఫ్లో మనం వెళ్తానే ఉంటుంది. అంటే బ్యాక్ ఆఫ్ ద హెడ్ అది ఉంటుంది, మన లైఫ్లో వెళ్తానే ఉంటుంది. ఎప్పటికీ ఆ ఫుల్ఫిల్మెంట్ రాదు. ఆ 10 ఏళ్లలో మంచి ఫ్యామిలీ ఉంది, అన్నీ ఉంటాయి, బట్ ఆ ఫుల్ఫిల్మెంట్ అనేది మీరు అన్నట్టు ఒక ఆర్టిస్ట్కి మంచి సినిమాలు చేయాలనే తపన ఉన్నప్పుడు అది రన్ అవుతానే ఉంటుంది మైండ్లో. మనం ఎంత హ్యాపీగా ఉన్నా అక్కడ అది ఉంది కదా అని ఒక చిన్న వెల్త్ అయితే ఉంటుంది. అంటే ఎందుకు అడిగానంటే సార్, మీ గురించి తెలుసుకునేటప్పుడు హీరోగా అవ్వాలని మీరు ఫిక్స్ అయిపోయిన తర్వాత అంత ఈజీగా మీకు ఆ ట్రాన్సాక్షన్ జరగలేదు హీరో అవ్వడం. సో మీరు ప్రాక్టీస్ చేస్తూ నైట్స్ పైన లైట్ వేసుకుని మీరు ప్రాక్టీస్ చేస్తూ రెయిన్బోలు కష్టపడింది కూడా తెలుసుకున్నాను అనమాట. సో సినిమాని అంత ప్రేమించిన వ్యక్తి కాబట్టి. సినిమా అంటే నాకు చాలా చాలా ఇష్టం సార్. నేను యాక్టర్ని అవ్వాలనేది నాకు బిగ్గెస్ట్ ప్యాషన్. అట్లాగే వచ్చాను నేను సినిమా. మా ఫాదర్ ప్రొడ్యూసర్ అనో లేకపోతే ఊరికనే అవకాశాలు వచ్చేస్తాయనో రాలా. యాక్చువల్గా మా ఫాదర్ ప్రొడ్యూస్ అయినప్పటికీ మా ఫస్ట్ సినిమా మేము రిలీజ్ చేయలేదు. బయట నుంచి ఆఫర్స్ వచ్చి మళ్ళీ దాని నుంచి రావటం జరిగింది. సో దేర్ వర్ లాట్ ఆఫ్ డిఫికల్టీస్, పెయిన్ ఉండింది, బట్ అచీవ్ చేయాలనే సంకల్పం మటుకు చాలా స్ట్రాంగ్. ఆ సంకల్పమే వాళ్ళ ఇప్పటి వరకు తీసుకొచ్చింది. కరెక్ట్ టైంకి వస్తున్నారు సార్. ఎందుకంటే ఆడియన్స్ మైండ్ సెట్ మారింది. ఇప్పుడు మీరు ఎప్పుడైతే సినిమాలకి బ్రేక్ ఇచ్చిన సమయం ఉందో అప్పుడు ఒక ఫ్యాక్షన్ మూవీస్ లేదా యాక్షన్ మూవీస్ ఇలాంటివి స్టార్ట్ అయిన పీరియడ్. బట్ ఇప్పటికి వచ్చేలేకే ఓటీటీలు వచ్చేసింది. కంటెంట్ బేస్డ్ కథలు చూస్తున్నారు, క్యారెక్టర్ బేస్డ్ కథలు చూస్తున్నారు. మన లాంగ్వేజ్ కాకపోయినా బయట నుంచి వచ్చిన సినిమా అయినా సరే, ముక్కు మొహం తిరిగిపోయినా సరే కథ బాగుంటే చూస్తున్నారు. సో మీ సినిమాల్లో ప్రతి సినిమాలో కథ అద్భుతంగా ఉంటూ వస్తుంది. సో కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు చాలా ఇంటర్వ్యూలో ఇప్పుడు చెప్పింది ఏంటంటే, నేను గ్యాప్ తీసుకునే ఫేజ్ రావడానికి కారణం ఏంటంటే నాకు నచ్చిన నాకు కావాల్సిన క్యారెక్టర్స్ రాకపోవడము, సో ఆ సినిమాలు రాకపోవడం అని చెప్పారు. బట్ ఇక్కడ నా డౌట్ ఏంటంటే, ఒడ్డే నవీన్ గారు డే 1 నుంచి కూడా సినిమా అంతా నా మీద నడవాలి, సినిమాలో నేనే కనిపించాలి అన్న పర్సన్ కాదు. ఉదాహరణకి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పెళ్ళి బ్లాక్ బస్టర్ మూవీ క్లైమాక్స్లో సుజాత గారు పృథ్వీరాజ్ గారికి విషయం పెట్టి ఆ మండపంకి వచ్చి అట్లా అక్షింతలు వేయంగానే అట్లా నవ్వుతా తను పడిపోతారు. ఆ మీద ఒక బ్యాక్గ్రౌండ్లో సాంగ్ ప్లే అయ్యి ఎండ్ కార్డు కూడా ఆమె క్యారెక్టర్ మీదే పడుతుంది. సో ఒక సినిమా క్లైమాక్స్ మొత్తాన్ని సుజాత గారికి ఇచ్చేశారు ఆ వయసులో, మీ సెకండ్ మూవీ. సో అలాంటి ఒక నవీన్ గారికి ఆ డేర్ ఉంది మీకు ఫస్ట్ నుంచి కూడా. అలాంటి నవీన్ గారికి ఆ సినిమాలో ఏ లోపం కనిపించి గ్యాప్ తీసుకున్నారు అనేది అర్థం కాల నాకు. అంటే ఇప్పుడు పెళ్ళి ఎగ్జాంపుల్ నా హిట్ అయిన సినిమాలు ఎగ్జాంపుల్ చెప్తే, పెళ్ళిలో క్యారెక్టర్ సెంట్రల్ పాయింట్ సుజాత గారు ఆ కొడుకుది, అది మెయిన్ క్రక్స్.
ఆ సినిమా ఆడుతుందంటే దాని మూలాన అది నచ్చితే ఆడుతుంది, లేకపోతే ఆడదు. కరెక్ట్ సార్. సరే దాని మూలాన మనకు పేరు రావచ్చు, నేను కూడా యాడ్ అవ్వచ్చు, అది వేరే విషయం. ఫస్ట్ సినిమా ఈజ్ ఇంపార్టెంట్, దెన్ క్యారెక్టర్. సో నేను అప్పుడు ఫ్రెష్ కాబట్టి నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, అంతంత పర్ఫామ్ చేయగలను కూడా నాకు కొంత ఎక్స్ప్లోర్ అయితేనే కదా తెలిసేది. సార్. సో అట్లా ఉండేది. దెన్ తర్వాత మన సిచ్చుడు, స్నేహితులు ఇవన్నీ కొంచెం నార్మల్ క్యారెక్టర్స్ లాగా వచ్చింది. ఈ చేస్తూ ఉండగా చాలా బాగుంది వచ్చింది. అక్కడ మళ్ళీ క్యారెక్టరైజేషన్ మీద ఇంపార్టెన్స్తో అది చేయటం, అట్లా 1 by 1 ఇవాల్వ్ అవటం అయింది. అగైన్ నా ఊపిరి వచ్చేటప్పటికి మొత్తం ఈ క్యారెక్టర్దే ఉంటుంది, బట్ ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ క్యారెక్టర్. సో అట్లా ఎన్నుకోవటం జరిగింది. సో అంటే అలాంటి ఒక ప్రయాణం తర్వాత లాస్ట్కి వచ్చేలేకే నీ మనసుకు నచ్చలేదా? ఇప్పుడు ఈ క్యారెక్టర్లు చెప్పాను కదా, ఇట్లాంటి క్యారెక్టర్లు మళ్ళీ ఇంకా రాదు.